ఏంటి డాక్టర్ గారు, మనది ఉష్ణమండల దేశం, మనకు ఎండ పుష్కలంగా ఉంటుంది, అయినా కూడా ఈ వైటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ 3 కారణాలు వినండి. అందులో మొదటిది టైమింగ్ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఉదయం 7 గంటలకు లేదా సాయంత్రము ఎండలో నిలబడుతుంటారు. కానీ మనకు వైటమిన్ డి తయారవ్వడానికి కావాల్సిన యూవీబీ కిరణాలు అనేది అధికంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు మాత్రమే ఎక్కువగా అందుతాయి. రెండవది సన్ స్క్రీన్ లోషన్స్ లేదా ఫుల్ స్లీవ్ డ్రెస్సెస్. ఇలా వేసుకోవడం వలన మనకు సూర్యరశ్మి అనేది నేరుగా తగలదు. అందుకే కనీసం వారానికి 2 నుంచి 3 రోజులైనా సూర్యరశ్మి నేరుగా మన ముఖానికి, కాళ్ళకు, చేతులకు కనీసం ఒక 15 నిమిషాలు అయినా తగిలేలా చూసుకోండి. మూడవది, కేవలం ఆహారం మాత్రమే సరిపోదు. వైటమిన్ డి అనేది ఆహారంలో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే లోపం ఎక్కువ ఉంది అన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు మనలో కనిపించే లక్షణాలు ఎప్పుడూ అలసటగా ఉండడం, జుట్టు రాలడం, ఒళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మరియు తరచూ జబ్బున పడడం. గుర్తుంచుకోండి, వైటమిన్ డి కేవలం మీ ఎముకలకు మాత్రమే కాదు, మీ మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీ రక్త పరీక్షల్లో వైటమిన్ డి తక్కువగా ఉంటే వెంటనే ఎముకల డాక్టర్ని సంప్రదించండి. మీ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.